So after that creepy voice, welcome back to this video, welcome back to my channel. So ఇదే దీనికోసమే మేము ఇండియా అయితే రావడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇండియాకి వచ్చాను అని చెప్పి. అండ్ ఇండియాకి రావడం ఓన్లీ 2 weeks కోసమే వచ్చాం. June 1st వచ్చి June 15th మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట యూరోప్కి. బట్ మేము వచ్చిన కారణం అయితే ప్రేమ్ పెళ్ళి. సో నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు ప్రేమ్ ఎవరు అని చెప్పి. ఈజ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అస్ అండ్ ఫ్యామిలీ మెంబర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో తను మాకు ఆల్మోస్ట్ 10 years నుంచి పరిచయం అనమాట. మా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచే మాకు తెలుసు. సో చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తను మా పెళ్ళి అంతా కూడా తన దగ్గరుండి చేశాడనమాట. అందుకని చెప్పే మేమేం తన పెళ్ళి కోసం రాలేదు. మేము ఎప్పటి నుంచో అనుకున్నాము మా ఫ్రెండ్స్ పెళ్ళిలో అందరి పెళ్ళికి మేము ఉండాలి కంపల్సరీ అని చెప్పి. బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ స్మాల్ గ్రూప్. ఆ స్మాల్ గ్రూప్లో కూడా మనం లేకపోతే బాగుండదు కదా. సో ఎక్కడున్నా సరే ఎవరు పెళ్ళి జరిగినా మేము రావాలనుకున్నాము. కానీ అందరు పెళ్ళిళ్ళు అయిపోయాక లాస్ట్ పెళ్ళి ప్రేమ్ది అనమాట. సో ఎంత దూరంలో ఉన్నా సరే వీ మేడ్ ష్యూర్ వీ మేడ్ ఇట్ టు ద వెడ్డింగ్. సో దానికోసమే వచ్చాము. పెళ్ళి అంతా కూడా సడన్గా ఫిక్స్ అయిపోయింది. హీ టోల్డ్ అస్ లైక్ 10 days బ్యాక్ చెప్పాడనమాట మాకు. అప్పటికప్పుడు ఇంకా ఆఫీస్లో పర్మిషన్స్ తీసుకొని లీవ్స్ అప్లై చేసుకొని ఫ్లైట్స్ బుక్ చేసుకొని అంతా చాలా హడావిడిగా అయిపోయింది. 1 monthలో మొత్తం అయిపోయింది అనమాట. సో it was all so sudden and it was really so good for us to come back to India within 7 months. ఈ సాగు పెట్టుకొని మేమైతే ఇంటికి వచ్చాము. పేరెంట్స్ అందరితో కొంచెం టైం స్పెండ్ చేసాము. అందరినీ చూసాము. we felt so happy. our hearts were all so full. so without doing any delay నేను ఇక్కడైతే వెడ్డింగ్ క్లిప్స్ అన్నీ కూడా పెట్టేస్తాను. ఇదంతా నా మెమరీ కోసం నేను షూట్ చేసుకున్నది. అండ్ అగస్త్యని చూస్తున్నారు కదా, వాడే అనమాట తోడి పెళ్లి కొడుకు. సో దానికోసం ఒక మెమొరీగా ఉండాలి అని చెప్పి అయితే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ప్రేమ్ వాళ్ళ ఇల్లు ఇది ప్రొద్దుటూరులో. సో అక్కడ పెళ్లి కొడుకుని చేసింది హల్దీ ఫంక్షన్ అన్నీ కూడా చూస్తున్నారనమాట మీరు ఇక్కడ. June 7th అయితే హల్దీ అండ్ పెళ్లి కొడుకు ఫంక్షన్ జరిగింది. అండ్ అదే రోజు ఈవినింగ్ రిసెప్షన్ కూడా జరిగింది. సో అంత లైన్గా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ రోజు పొద్దునే ముహూర్తం కూడా ఉండింది. దానికోసం గుడికి వెళ్ళి అక్కడి నుంచే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయారు. సో వీళ్ళంతా కొంచెం డిఫరెంట్గా ఉండింది అనమాట. వెల్కమ్ పార్టీ అని చెప్పి ఏదో డిఫరెంట్గా గేమ్స్ అన్నీ కూడా చేశారు. సో ఆంధ్ర సైడ్ అండ్ తెలంగాణ సైడ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ బెంగళూరులో మేము చూసిన వెడ్డింగ్స్లో అయితే ఇలా ఏం లేదు. ఇట్ వాజ్ ఆల్ వెరీ సింపుల్ అనమాట. బట్ ఇక్కడ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండాలని చెప్పి అన్నీ చేశారు. ఇవన్నీ చేసేసరికి రిసెప్షన్ కాస్త కొంచెం లేట్ అయిందనమాట. సో మీట్ ద బ్యూటిఫుల్ బ్రైడ్ మానస. సో ఫస్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఇలా ఎంట్రీ ఇస్తున్నారనమాట. దీన్నే వెల్కమ్ అన్నారు వీళ్ళు. సో ఇలా ఎంట్రీ ఇచ్చాక ఈ ఫోటోగ్రాఫర్స్ తెలిసిందే కదా, వాళ్ళు ఫోటోలు తీసుకొని అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత బ్రైడ్ అండ్ గ్రూమ్ వెళ్ళి రెడీ అయ్యి రిసెప్షన్ లుక్లో బయటకు వచ్చారు. అండ్ రిసెప్షన్ కోసం కూడా ఎంట్రీ అన్నీ కూడా ఉండిందనమాట. అవన్నీ మీరు ముందు క్లిప్స్లో చూస్తారు. సో కీప్ వాచింగ్ ద వీడియో. సారీ టు ఇంటరప్ట్, నేను ఇది తప్పకుండా చెప్పాల్సి ఉండింది వీడియోలో. సో ఇక్కడ చూసినట్టయితే అందరూ చాలా క్యాజువల్గా రెడీ అయిపోయారు. నేను అగస్త్య మాత్రమే అనమాట కొంచెం ఓవర్గా రెడీ అయినట్టు అనిపించింది వీళ్ళందరూ ముందర, మా ఫ్రెండ్స్ ముందర ఎస్పెషల్లీ. వాళ్ళంతా నార్మల్గా పొద్దున్నుంచి నేస్తున్న టీషర్ట్లోనే ఉండిపోయారు. ఎందుకు అంటే ఏమో తెలియదు, ఏదో పని చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతున్నారు. మొత్తం హడావిడంతా వాళ్ళలోనే ఉండింది. లాస్ట్కి పనోళ్ళ రెడీ అయి వచ్చారనమాట మా అన్నయ్య అండ్ మా ఆయన. సో వాళ్ళిద్దరూ అయితే లాస్ట్కి ఆ టీషర్ట్స్లోనే ఉండిపోయారు. ఏముంది అని చెప్పి అలానే ఫోటోలు కూడా దిగారనమాట. అండ్ మా వెన్నీ కూడా ఎందుకో లాస్ట్కి రెడీనే అవ్వలేదు. తనకైతే అస్సలు ఓపిక లేదు ఆ రోజు. షీ వాజ్ వెరీ టైర్డ్. సో అలా అయితే రిసెప్షన్ జరుగుతుంది.
రిసెప్షన్ అయితే జరుగుతుంది. మధ్యలో నన్ను కూడా లాగారనమాట, డ్యాన్స్ చేయండి అని చెప్పి ఆర్కెస్ట్రా చేసేవాళ్ళు. సో ఇంకా నాకు యాక్చువల్లీ డ్యాన్స్ చేయాలని లేదు, బట్ దెన్ ఇంకా పాట వేసే కొద్దికి మూడ్ వచ్చేసింది అనమాట. డ్యాన్స్ చేసే మూడ్లో వెళ్ళిపోయాను. సో 2 సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేశాను నేను. ఇట్ లుక్ సో ఫనీ, బట్ యా ఇక్కడ వాళ్ళందరూ చెప్పిస్తున్నారు కూడా, ఫ్రెండ్స్ అందరికీ కూడా స్టేజ్ పైకి వెళ్ళి డ్యాన్స్ చేయడం, అలా ఎంగేజ్ కూడా చేస్తున్నారు అనమాట. అంతా మంచిగా అనిపించింది. బట్ ఏంటో అందరి ముందర అంటే చాలా క్రౌడ్ ముందర అంతా డ్యాన్స్ చేయాలంటే ఆబ్వియస్లీ ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కువ ఉండదు, బట్ ఎందుకో అలా చాలా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలామంది నాకు తెలియదు కాబట్టి అక్కడ. సో అలా అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఆల్మోస్ట్ 11:30, 12 కూడా అయిపోతుంది ఈవెంట్ అయ్యేసరికి. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇంకా మేము బ్రైడ్ అండ్ గ్రూమ్ని కూడా లాగేసాము డ్యాన్స్ చేయండి అని చెప్పి. ఫైనలీ అలా అయితే రిసెప్షన్ అయిపోయింది. ఇంకా పొద్దునే 2 o'clock 3 o'clock మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒడుగు పూజ చేయడం, నలుగు పెట్టడం అంతా కూడా. మేము ఆల్మోస్ట్ 1 o'clock ఏమో వెళ్ళి మళ్ళీ 4 o'clock రిటర్న్ వచ్చేసాము. రూమ్లో ఒక 2 hours పడుకొని వచ్చామన్నమాట. రెడీ అయ్యేసి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వీళ్ళంతా రెడీ కూడా అయిపోయారు. ఇంకా తలంబ్రాలంతా కలిపాము. ఒడుగు ఫంక్షన్ అంతా చేశారనమాట. ఇక్కడే పెళ్ళికి ముందే చేశారు ఒడుగు కూడా. సో అంతా అయిపోయాక ఇక్కడ ఇలా కూర్చున్నారనమాట. ఈ అడుతర పెట్టి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టే టైం అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నారు. ఆఫ్టర్ దాట్ ఈస్ మాంగళ్య ధారణం. సో తాళి కట్టే టైం అయితే వచ్చేసింది. మేమైతే వెనకాల ఫుల్ సౌండ్ చేస్తున్నాము, అందరూ వేసుకుంటున్నారు అనమాట. సో ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుందన్నమాట మేము ఎందుకు ఇంత ఎగ్జైట్ అయ్యామని చెప్పి. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పేశాను కదా, హీ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. ఇంకా ఫ్రెండ్ అని కూడా చెప్పలేను నేను, నాకు ఫ్రెండ్ అని చెప్తుంటే కూడా ఎట్లా అనిపిస్తుంది, ఫ్యామిలీ అని చెప్పొచ్చు. సో అందుకని చెప్పి ఇంత ఎగ్జైటెడ్ అయ్యాము, ఇంత హ్యాపీగా తన పెళ్ళి అయితే చేయగలిగాము. అవునా? అయ్యో. లాస్ట్కి పెళ్ళి అయితే అయిపోయింది. వి వర్ ఆల్ సో హ్యాపీ. సో ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసే కొద్దికి మాకు 10:30 ఏమో అయింది. ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మా ఫ్రెండ్స్ ఫోన్లో నుంచి తీసుకున్నాం మేము. యాక్చువల్లీ మేము ఈ టైంలో లేదు, లైక్ అరుంధతి నక్షత్రం చూపించడం అండ్ దెన్ బిందిలో రింగ్ వేసి ఆడతారు కదా, అవన్నీ కూడా మేము చూడలేదు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసి 10:30కి అంతా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట ప్రొద్దుటూరు నుంచి. మాకు ఈ ప్రొద్దుటూరు నుంచి తిరుమల వెళ్ళాల్సి ఉండింది. నాకు తిరుమలలో మొక్కునిందనమాట. సో నాకైతే అస్సలు టైం లేదు, చాలా షార్ట్ టైంకి వచ్చాం కదా మేము ఇండియాకి. సో అన్నీ ఇంకా మళ్ళీ బెంగళూరుకి వచ్చి మళ్ళీ తిరుమల వెళ్ళడం అనేది పెద్ద హెడేక్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చుట్టూ తిరిగినట్టు ఉంటుందని చెప్పి ప్రొద్దుటూరు నుంచి తిరుమల జస్ట్ 4 hours. కానీ మళ్ళీ బెంగళూరు వచ్చి వెళ్ళాలంటే 10 hours అయింది. సో ఎందుకు ఊరికే ట్రావెల్ స్ట్రెస్ అని చెప్పి మేమైతే పెళ్ళైన వెంటనే వి స్టార్టెడ్ టు తిరుమల వెళ్ళేటప్పుడు మేము ఆన్ ది వే ఒంటిమిట్ల రాముడి గుడి కూడా చూసామన్నమాట. అదంతా అయిపోయాక డైరెక్ట్లీ వి వెంట్ టు తిరుమల రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అయిపోయింది. తిరుపతి రీచ్ అయ్యింది 4:30 అయింది. ఎందుకంటే మేము అక్కడి నుంచి మంగాపురం వెళ్ళాల్సి ఉంది. శ్రీవారం మెట్టు సైడ్ నుంచి వెళ్ళిపోయామన్నమాట తిరుమలకి మెట్ల దారి పైన. సో ఇట్ ఆల్మోస్ట్ టుక్ us 1.5 hours.
సో లాస్ట్కి అయితే నెక్స్ట్ డే మాకు శ్రీవాణి దర్శనం అయితే జరిగింది. ఇట్ వాస్ వెరీ నైస్. ఆల్మోస్ట్ 2 hours పట్టింది దర్శనానికి. సో మొత్తానికైతే మా ఇండియా ట్రిప్ అయితే అయిపోయింది. దేనికోసం అయితే వచ్చామో అవన్నీ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని అయితే రిటర్న్ బుడాపెస్ట్కి వచ్చేసాము. ఇంకా మీదటి నుంచి మీరు బుడాపెస్ట్లో జరిగే వ్లాగ్స్ అన్నీ చూస్తారనమాట. సో దానికోసం స్టే ట్యూన్డ్ అండ్ ఆల్సో ప్లీజ్ గైస్ subscribe to my channel and wait for more interesting videos. Until then, bye. See you guys in the next video.